ఈ వీడియోలో మొదటి 5 నెలల్లో మలయాళం ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ సినిమాల ద్వారా అయితే సాధించింది. ఒక్క సినిమాతో ఈ ఫీట్ అయితే సాధ్యం కాలేదు. దీని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై 1000 కోట్ల కలెక్షన్స్ అనేది ప్రస్తుతం పెద్ద విషయం అనిపించడం లేదు. ఇప్పటికే 7 ఇండియన్ మూవీస్ 1000 కోట్లకు పైగా క్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే 2, 3 సినిమాలు 1000 కోట్లకు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ అనేది ఈజీ అయిపోయింది ఇప్పుడు. స్టార్ సినిమాల మూవీస్ మార్కెట్ అయితే 400 నుంచి 500 కోట్ల వరకు ఇండియాలో అయితే జరుగుతుంది. అయితే ఇదంతా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల వరకే. ఈ 3 పరిశ్రమలతో పోల్చుకుంటే మలయాళ చిత్ర పరిశ్రమ అనేది చాలా చిన్నది. సినిమాల బడ్జెట్ కూడా భారీగా ఉండవు. ఇప్పుడిప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ బడ్జెట్ పరంగా లిమిటేషన్స్ అనేది దాటుతున్నాయి. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళంలో సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటాది. అక్కడి దర్శకులు కొత్త కొత్త కథలతో మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ అందిస్తుంటారు. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో మలయాళం ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ సినిమాల ద్వారా అయితే సాధించింది. ఒక సినిమాతో ఈ ఫీట్ అయితే సాధ్యం కాలేదు. ఇవన్నీ కలిసి 1000 కోట్ల కలెక్షన్స్ అయితే సాధించాయి. వీటిలో టాప్‌లో 'మంజులం బాయ్స్' మూవీ హైయెస్ట్ క్రాస్ మూవీగా అయితే నిలిచింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసింది. అలాగే చిన్న సినిమాగా వచ్చి 'ప్రేమలో' మూవీ 100-150 కోట్ల మధ్యలో అయితే కలెక్షన్స్ అందుకుంది. 'పృథ్వీరాజ్ సుకుమారన్‌ది గోల్డ్ లైఫ్' కూడా అదే స్థాయిలో అయితే కలెక్షన్స్‌ని అయితే సాధించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'ఫహద్ ఫాసిల్' మూవీ 'ఆవేశం' మూవీ ఇప్పటి వరకు 150 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. బ్లాక్ బస్టర్‌తో పాటు మరిన్ని మూవీస్ హిట్ టాక్‌తో అయితే సాలిడ్ కలెక్షన్ అయితే సాధించాయి. ఇవన్నీ కలిపి ఇండియాలో 600 కోట్లను కలెక్ట్ చేస్తే ఓవర్‌సీస్‌లో 360 కోట్లకు పైగా అయితే వసూలు సాధించాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 1000 కోట్లకు పైగా మలయాళం ఇండస్ట్రీ సినిమాలు ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే సాధించింది. 'మంజులం బాయ్స్' మూవీ తమిళం వర్షన్ అయితే దేశవ్యాప్తంగా 50 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. 'ప్రేమలో' తెలుగు వర్షన్ 15 కోట్ల వసూళ్లతో మలయాళం చిత్రాల స్టామినాని అయితే పరిచయం చేసింది. మలయాళీ మూవీస్‌కి ఓటీటీలో మంచి ఆదరణ అయితే లభిస్తుంది ఇప్పుడు. దీంతో డిజిటల్ రైట్స్ రూపంలో కూడా సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటది. థాంక్ యూ.